హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్కే ఎంబ్రాయిడరీస్. ఇవాళ నేను చూపించబోయే వీడియో జరీతో బ్రదర్ V3 మిషన్ ఏ విధంగా వేయాలి అనేది చూపిస్తాను. ఈ డిజైన్లో స్పెషాలిటీ ఏంటంటే, ఈ డిజైన్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. గోల్డ్ జరీతో వేస్తున్నాను కదా, లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ వేసాను. నేను ఇది ముందు చూపిస్తున్నాను మీకు అని అంటే, కొంచెం నెక్ అనేది కొద్ది క్రాస్గా ఉంది, అంటే స్ట్రైట్గా లేకుండా నెక్ చూడండి కొంచెం లోపలికి ఇచ్చింది. ఫ్రంట్ పైన సైడ్ కింద ఎంత ఉందో పైన అదే స్ట్రైట్గా లేకుండా కొంచెం ఫ్రంట్కి ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్ చూడండి, రైట్ సైడ్లో పైన స్ట్రైట్ లేకుండా కొంచెం అట్లా స్ట్రైట్ రావాల్సింది, కొద్దిగా కొంచెం క్రాస్గా ముందుకు వచ్చింది. దాన్ని కూడా మనము కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మెజర్మెంట్ ఇచ్చిన తినది నెక్ ఏ విధంగా ఉందంటే, నెక్ విడత బ్రాడ్గా ఉంది, పైన షోల్డర్ దగ్గర విడత ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇవ్వడం మాత్రం కొంచెం క్రాస్గా ఇచ్చిండు కాబట్టి దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే, కొద్దిగా పైన షోల్డర్ దగ్గర అనేది కొంచెం క్లాత్ అనేది కొద్దిగా ఫ్రంట్ లోపలికి జరుపుకొని పెట్టుకోవాలి. కింద మాత్రం స్ట్రైట్గా పెట్టుకోవాలి. కొంచెం క్రాస్గా క్లాత్ పెట్టుకొని సెట్ చేసుకుంటే వర్క్ అనేది ఏ విధంగా వచ్చిందో మొత్తం ఫినిష్ అయిన తర్వాత కూడా నేను చూపిస్తాను. వాళ్ళు ఇచ్చినట్టుగా క్రాస్గా కాకుండా దాన్ని కొంచెం ఏ విధంగా జరుపుకొని సెట్ చేసుకున్నాను, మొత్తం ఫినిషింగ్ ఏ విధంగా అయ్యింది అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టేశాను కాబట్టి చూపించలేకపోతున్నాను. చూడండి, నేను జరీ ఏ విధంగా పెట్టానో చూడండి. ఒకసారి పై నుంచి ఫుల్గా పెట్టి ఎటువంటి జరీ అయినా కూడా వాడచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం జరీ తీసుకునేటప్పుడు కొంచెం సన్నగా చూసి తీసుకోవాలి. నేను కింద పెట్టాను, ఎందుకంటే నా దగ్గర ఎలాంటి స్టాండ్ లేదు కాబట్టి నేను కింద పెట్టి, దానికి ఇంకొక మిషన్ ఉందండి నా దగ్గర, స్టిచ్చింగ్ మిషన్, దాంతో పెట్టి ఈ విధంగా తీసుకో. మీకు థ్రెడ్ కనిపిస్తుందో లేదో జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫుల్ జూమ్ చేశాను. చూడండి, ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది, వర్క్ కూడా బాగుంది. ఇలా చేస్తే ఎవరైనా కస్టమర్స్ నచ్చుతారండి. ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే వేయడం ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి. బ్రదర్ V3లో అయితే ఫినిషింగ్ చాలా బాగా నీట్గా వస్తుంది. నేను అందుకే ఆపకుండా మిషన్ కంటిన్యూ చేసి చూపిస్తున్నాను మీకు. నేను ఎందుకు ఇంత డీప్గా చూస్తున్నాను అంటే, నీట్గా ఎలా వస్తుంది అనే దాన్ని చూపిస్తున్నాను జరీతో. నేను అందుకే స్టాప్ చేయకుండా కంటిన్యూగా వీడియో తీశాను. ఎవరికైతే రాని వాళ్ళు ఉంటారు, కొత్తగా మిషన్ తెచ్చుకున్న వాళ్ళ కోసం నేను పెడుతున్నానండి ఈ వీడియో. చూడండి, జరీ వేస్తే నేను చూడండి ఎంబ్రాయిడరీ టెన్షన్ వచ్చేసి 350లో పెట్టాను. అక్కడ టైమింగ్ చూడండి ఎంత పడుతుందో. ఎంబ్రాయిడరీ టెన్షన్లో పెడితే 33 మినిట్స్ పడింది. 1.6లో పెట్టాను టెన్షన్, 33 మినిట్స్ 7 మినిట్స్ అంత పడుతుంది కదా. మళ్ళీ నేను 1050లో పెట్టి చూశాను, టైమింగ్ చూడండి ఎంత పడుతుందో. 1050లో పెడితే 18 మినిట్స్ 5 మినిట్స్ 9 మినిట్స్ 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది వర్క్. నేను జరీ పెట్టాను కాబట్టి నేను 350లో పెట్టి చేస్తున్నాను. చూడండి, 350లో పెట్టి చేస్తున్నాను. మొత్తం ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత వర్క్ మొత్తం హ్యాండ్స్ నెక్ ఏ విధంగా వచ్చిందని చూపిస్తాను. ఎవరికైనా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను వీడియో. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.